హాయ్ అండి, వెల్కమ్ టు గంగా సర్ప్రైజ్ కలెక్షన్. టుడే వ్లాగ్ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రసం ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు ఒక నిమ్మ సైజ్ అంతది నేను ముందుగానే నానబెట్టేసుకున్నాను, మరియు రసం పౌడర్. ఈ ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్ అండ్ టేస్టీ రసం ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి బౌల్ ఒకటి పెట్టేసుకోవాలి. దీంట్లో మనము హీట్ అయిన తర్వాత బాండి 1 to 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో 1 to 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసేసుకొని ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. అలానే పచ్చిమిర్చి ఈవెన్గా కలుపుకోవాలి. మనం అలాగే 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసి ఈవెన్గా రోస్ట్ అయ్యేటట్టు కలుపుకోవాలి. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈవెన్గా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత టమోటో ముక్కల్ని వేసి ఈవెన్గా కుక్ అయ్యేటట్టు ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసుకుంటే ఇలా కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు దీంట్లోకి ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని పిసుక్కొని ఇలా వాటర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఆ తొక్కలు రాకుండా పులుపుకి సరిపడా అంతా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలానే ఒక 1/2 టీ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి ఈవెన్గా కలిసేటట్టు. అలానే ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, అలానే రుచికి సరిపడా అంత సాల్ట్ వేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి మీ ఇష్టం అండి, నేనైతే 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు ఈ ఎసురంతా కాగేటట్టు మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. మూత తీసి చూసుకుంటే ఎసురు ఇలా కాగుండిద్ది కదండి. మనం రసంలోకి రసం పొడి ఎంతైతే ఇంపార్టెంటో వెల్లుల్లిపాయ రబ్బలు కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఈ వెల్లుల్లిపాయ రబ్బలు వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ రసం పౌడర్ వేసి ఈవెన్గా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎసురు ఫుల్గా కాగిపోయింది కదండి. ఇప్పుడు కడిగి శుభ్రంగా పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసి ఒక 1 మినిట్ అలా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాక ఎంతో గుమగుమలాడే సింపుల్ అండ్ ఈజీ రసం రెడీ అయిపోతుంది. ఇది మీరు ఆమ్లెట్తో నంచుకొని చిన్న అన్నంలో సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నా వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలి అనుకుంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ప్లీజ్.